స్టూడెంట్స్ ఎలా ఉన్నారంతా? రేపు మార్నింగ్ మ్యాథ్స్ 1 ఎగ్జామ్ కదా. సరే, నిద్ర లేకుండా తెగ ప్రిపేర్ అయిపోతున్నారా? సరే, ఆ ప్రిపేర్ అంతా కూడా పక్కన పెట్టి ఒకసారి వీడియో చూడండి. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ చూస్తే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎంతవరకు క్లారిటీగా ఉందా మీకు అన్నది ఒక్కసారి రివైజ్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఎలా చదవాలన్నది చెప్పాను. ఒకసారి డీటెయిల్డ్గా ఈ వీడియో చూద్దాం. టాపిక్లోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్తే కనుక ముందుగా మ్యాథ్స్ 1Aలో చాప్టర్ వైజ్ అనాలిసిస్ చేసుకోమని చెప్పాను కదా. వెరీ షార్ట్స్ ఎన్ని వస్తున్నాయి, షార్ట్స్ ఎన్ని వస్తున్నాయి, లాంగ్ ఆన్సర్స్ ఎన్ని వస్తున్నాయి ఒక్కసారిగా చూసుకోవాలి. అలాగే హైపర్బోలిక్ ఫంక్షన్లో ఖచ్చితంగా ఒక షార్ట్ వస్తుంది. అందులో మనకి హైపర్బోలిక్ ఐడెంటిటీస్ ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటి, అసలు ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని ఎలా చేస్తాం, డెఫినేషన్ అడిగితే ఎలా రాయొచ్చు, డొమైన్స్ ఏంటి, రేంజ్ ఏంటి, దీన్ని యూజ్ చేసుకుంటే కనుక మనం ఈజీగా రాయగలుగుతాం. 2 మార్క్స్ క్వశ్చన్. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్లోనే ర్యాంక్ ఆఫ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ర్యాంక్ ఆఫ్ కట్టమన్నప్పుడు ఎలా చేస్తాం, అలాగే మ్యాట్రిక్స్లో అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము, కోఫ్యాక్టర్ కట్టేటప్పుడు ఎలా చేస్తాం, అలాగే గాస్-జోర్డాన్ మెథడ్ కూడా ఖచ్చితంగా 4 మార్క్స్ కానీ ఎస్ఏ కానీ వస్తుంది. ఇందులో మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తామో చూసుకోండి. రోస్ కాలమ్స్ తీసుకునేటప్పుడు, అలాగే దీన్ని ఎలా చేసేటప్పుడు, రోస్ కాలమ్స్ చేసుకునేటప్పుడు దేన్నైతే 3R 2R ఎలా చేస్తామో అన్నది ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫంక్షన్స్లో 5 ప్రూఫ్స్ ఉంటాయి. ఆ 5 ప్రూఫ్స్ కూడా ఒకసారిగా ప్రిపేర్ అవ్వి కరెక్ట్గా నీట్గా అటెంప్ట్ చేస్తే కనుక ఫుల్ మార్క్స్ ఈ ఫంక్షన్స్లో ఖచ్చితంగా ఈ ప్రూఫ్కి పడిపోవాలన్నమాట. అలా ప్రిపేర్ అయితే కనుక మీకు ఈజీగా ఈ ఫంక్షన్స్ నుంచి ఫుల్ మార్క్స్ రావచ్చు, ఎస్ఎస్తో సహా, ఎస్ఎస్ అండ్ షార్ట్ ఆన్సర్స్తో సహా. అలాగే యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని మనం ఎలా యూజ్ చేసుకొని చేస్తాము. అలాగే ఇన్వర్స్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్స్లో రియల్ ఫంక్షన్స్ని తీసుకునేటప్పుడు ఎలా చేస్తాం, ఈ మోడల్ సమ్స్ని ఏది ఇచ్చినా మనం రాయగలిగేటట్టు చూసుకోవాలి. ఫార్ములాస్ని బేస్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఎలా చేస్తాం, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఎలా చేస్తామో ఒకసారి చూసుకోండి మోడల్స్. అలాగే వెక్టర్స్లో రైట్ యాంగిల్ ఇచ్చినప్పుడు అంటే 3 వెక్టర్స్ ఇచ్చి పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ పాయింట్స్ కట్టి దాన్ని రైట్ యాంగిల్ ఎలా ఫామ్ చేస్తాం అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే cos 9 + sin 9 / cos 9 - sin 9 degrees = cos 36 degrees. ఇది చాలా 2 మార్క్స్లో మోస్ట్గా ఎక్కువ సార్లు వచ్చిన వీడియో క్వశ్చన్ అనమాట. ఒకసారి చూస్తే కనుక ఇది చాలా ఈజీయే. ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాము. ఇది ఒకవేళ ఎవరైనా చదవకపోతే ప్రాక్టీస్ చేయండి, చదివితే కనుక ఇగ్నోర్ చేయండి. అలాగే A' ఇన్వర్స్ని కట్టేటప్పుడు ఎలా చేస్తాం, కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్లో ఏ డాష్ ఎలా కడతాము, అడ్జాయింట్ ఏ ఎలా కడతాం, డట్ ఏ ఎలా కడతాము, డట్ ఏ డాష్ ఎలా కడతాము అన్నది ఒకసారి చూసుకోండి. 1/dat A ఇంటూ అడ్జాయింట్ ఏ ఎలా చేసుకుంటామో అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది కూడా ట్రయాంగిల్ ఏబీసీ తీసుకొని ప్రూవ్ దట్ చేయాలన్నమాట. ఇది ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసేయడమే. అలాగే కోఫ్యాక్టర్ 2 అండ్ -5 మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అందులో కోఫ్యాక్టర్ ఆఫ్ 2, కోఫ్యాక్టర్ ఆఫ్ -5 అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అన్నది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే మీకు లిస్ట్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాము. అందులో మ్యాథ్స్ 1Aలో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే కనుక మీరు ఇవన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్. ఈ షార్ట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఒక్కసారి చెక్ చేసుకోండి, లిస్ట్ అవుట్లో చూసుకోండి. అలాగే సెక్షన్ బికి వచ్చేసరికి షార్ట్స్ ఇవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటాయి. ఒకసారిగా మీరు ఏది తీసుకున్నా కానీ అటెంప్షన్ అనేది బాగా ఉండాలన్నమాట. అలాగే ఎస్ఎస్ లాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, లిస్ట్ అవుట్ చూసుకోండి. మీకు ఒకవేళ పాజ్ చేసుకొని వీడియో ఒకసారి చెక్ చేసుకోండి, ఇవన్నీ మేము చేస్తామో లేదా, ఎంతవరకు చేస్తాము. ఒకవేళ చేయకపోయినా అంత ఇగ్నోర్ చేయండి, ఇంకా టెన్షన్ పెట్టుకోవద్దు. పాజిటివ్గా చేయండి, పాజిటివ్గా ఆలోచించండి. అన్నీ మాకు వచ్చు, అన్నీ మేము చేయగలం అన్నీ రాసుకొని వెళ్ళండి, అంతేగాని నెగిటివ్ ఆలోచనతో వెళ్ళొద్దు. అలాగే స్టే హెల్దీ, మంచిగా ఫుడ్ అనేది తీసుకొని చక్కగా హెల్దీగా ఎగ్జామ్ రాయండి, హ్యాపీగా రండి. అలాగే ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా నీట్గా, అందంగా, పర్ఫెక్ట్గా రాయండి. అన్నీ మాకు వచ్చు అనే పాజిటివ్ థాట్స్తో అటెంప్ట్ చేయండి. పాజిటివ్గా ఉంటే కనుక మీకు ఆల్రెడీ అంత రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి.
మీ పాజిటివ్ థింకింగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు 70+ అబవ్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. టెన్షన్ పడొద్దు, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్.